లైఫ్ లో అబద్ధాలు చెప్పడం అస్సలు మంచిది కాదు, ఎప్పుడు నిజాలే చెప్పాలి. మరి మనం 3000 చేరుకునేసి 300 అని చెప్పావు. ఏమని వెళ్ళిపోతున్నావు? అబద్ధాలు చెప్పకూడదు కదా. విషయం వినడానికి మేము సిద్ధంగా లేము, ఇష్యూ డైవర్ట్ చేద్దాము అనేది వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది అధ్యక్ష. లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్ని ఇప్పుడే వస్తున్నాయి అధ్యక్ష. బుజ్జి, నాకు ఈ డియర్ హ్యాండ్ బ్యాగ్ కొనివ్వా? ఎంత? జస్ట్ 3.8 lakhs బుజ్జి. బుజ్జి, ఈ మంత్ మన కార్ ఈఎంఐ పే చేసి, దాంతో పాటు అలానే మన హౌస్ రెంట్ కూడా పే చేసేసి, అలానే దాంతో పాటు కొన్ని ఈ మంత్ బిల్స్ పంపిస్తున్నారు కూడా పే చేసేసి. బుజ్జి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా దగ్గర 200 రూపీస్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు బుజ్జి. ఇప్పుడు అది మోయడం కోసం నీకు 3,80,000 బ్యాగ్ అవసరమా? ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నాను. బుజ్జమ్మా, ఏం చేస్తున్నావు? చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూస్తున్నాను. బుజ్జమ్మ, ఇప్పుడేం చూస్తున్నావు? మలై కుఫ్తా ఎలా చేయాలో చూస్తున్నా. బుజ్జమ్మ, ఇప్పుడేం చేస్తున్నావు? మొగలై బిర్యానీ ఎలా చేయాలో చూస్తున్నా. బుజ్జమ్మ, ఈరోజు ఏంటి డిన్నర్కి ఏం కుక్ చేస్తున్నావు? కాకరకాయ. మీకు వంట వచ్చా అండి? వచ్చండి. మీ మాట ఏంటంటే అంత స్వీట్ గా ఉంది. నా వాయిస్ ఇంతేనండి. నా మాట ఇంత, నేను ఇలానే మాట్లాడతాను. నీకు అంతగా నచ్చకపోతే వెళ్ళి ఏ మొగదన్నా చేసుకోలేకపోయావా పెళ్లి? నాతో బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు నేను బాధపడినా పర్వాలేదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది నేను అస్సలు తట్టుకోలేదు. అది అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. రోజంతా ఫోన్ వాడుతుంటావా? నువ్వు బాగా ఆలోచించి చెప్పు, నేను ఫోన్ వాడినా లేకపోతే నోరు వాడినా? బుజ్జి, తిరుపతికి టికెట్స్ బుక్ చేయి, వెంకటేశ్వర స్వామిని చూసొద్దాం. వెళ్ళి టీటీడీ ఛానల్ పెట్టుకొని చూసుకో. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? బుజ్జమ్మ, వెళ్ళి లంచ్ పెట్టవా? వెళ్ళి అభిరుచి ఛానల్ పెట్టుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. కామెడీ చేస్తున్నావా?